ఏరా భోజనం ఎలా ఉంది? బాగుంది. రేపొద్దున్న నీకిచ్చే కూరగాయల్ని బాగా వండి మాకు పెట్టాలి, అర్థమవుతుందా? అదంతా నువ్వు చెప్పగలదయ్యా, వాడే బాగా చేస్తాడు. నాకు అల్సర్ ఉంది, నాకు ఆరోగ్యమే ముఖ్యం. నాకు నా ఆరోగ్యం అంటే అంతే ముఖ్యం. ఇక నేను పరాయి వాళ్ళ ఇంగిల్ గ్లాస్ ని కడగనయ్యా. రానంత వరకు మీలో మీకు సమస్యలు, ఇప్పుడు వాడి వల్ల సమస్య. ఓహో, మీకు నా మీద ఎంత అభిమానం రా. ఎందుకంటే తినే ముందు కొంచెం నీళ్లు తీసుకెళ్లి బాత్రూమ్ లో పెట్టుకో, అవసరం పడుతుంది. భోజనం అంతా బాగా నువ్వేంట్రా వాడికి సపోర్ట్ చేస్తున్నావు? అయితే నువ్వు వంట ముంగిసా పావులాగా కొట్టుకుని నన్ను ఇబ్బంది పెట్టకండి. ఏ సమస్య వచ్చినా సరే 1 నెల వరకు వాడు ఇక్కడే ఉంటాడు. వాడికి ఏం కావాలో అవన్నీ నేను చూసుకుంటాను. అలాగైతే వాడు ఇక్కడే ఉండటం అలాగైతే వాడు ఎక్కడ పడుకుంటాడు? ఎక్కడైనా పడుకోవచ్చుగా. వాడేంటి ఏనుగా? ఏనుగు కాదు, ఏనుగు చెవులు. అది చిత్రా నక్షత్రం. జాగ్రత్తగా లేకపోతే ఇల్లు ఎత్తుకుపోతుంది. వాడు వీడి రూమ్ లో పడుకుంటాడులే. కుదరదు. 1 సంవత్సరం దాకా ఎవరూ నా దగ్గర పడుకోకూడదు. కావాలంటే ఆ రూమ్ లో అన్ని నా తల మీద పెట్టండి. పగలంతా పనిచేసి రాత్రంతా పాటలు వింటూ పడుకోవడం నాకున్న ఒకే ఒక్క సంతోషం. ఇందులో నేనెవరిని కలుపుకోవడం నాకు ఇష్టం లేదు. శివ, నీ రూమ్లో పెట్టుకో. అయ్యో, అది మాత్రం కుదరదురా. నీకే తెలుసు కదా, ఊరు నుంచి నా సొంత తమ్ముడు వచ్చినా కూడా వాడిని నా రూమ్ లో పడుకోనిచ్చేవాడినా? చేతిలో డబ్బులు ఇచ్చి హోటల్ రూమ్కి వెళ్ళి పడుకోరని చెప్పేవాడిని. నాతో ఏమన్నా పడుకుంటే నాకు అస్సలు నిద్ర రాదురా. తను ఎక్కడైనా పడుకోవాలిగా. ఎక్కడ పడితే అక్కడ పడుకోకూడదు, జాగ్రత్తగా పడుకోబెట్టాలి. ఏంటి శబ్దం ఇక్కడ? మైక్లో అరిసినట్టుగా లోపలికి వినపడుతుంది. మేం కూడా మీ గురించే ఇప్పుడు ఆలోచించుకుంటా ఉన్నాం. కరెక్ట్ అయిన సమయానికి మీరు బాడిగిస్తే నేనెందుకు మేము బతిలాడుకోవాలి? ఏంటి ఇలాగంటున్నారు? మీరు రాత్రుల్లో నిద్రపోయేటప్పుడు హఠాత్తుగా గొంతు ఎండిపోతుంది, గుండెల్లో ఒక నొప్పి వస్తుంది. అలా జరగాలని ఏమీ లేదు. మీరు ప్రాణాలకి పోరాడేటప్పుడు 1 గ్లాసు నీళ్లు కావాలంటే మీరేం చేస్తారు? ఏరా, నేను చెప్పేదంతా కరెక్టేగా? సరేనా నన్ను అడిగితే ఒకవేళ అలా కూడా జరగచ్చు. కానీ మనం ఇక్కడ 3 ఉన్నాం కాబట్టి అలా మనం జరగనివ్వకూడదయ్యా. అదే నేను కూడా ముందు చెప్తా ఉన్నా. మీరిద్దరూ నా మీద కోపడుతున్నారు. రామా, రామా, నువ్వు పగల్లో ఇక్కడ అన్ని పనులు చేసేసి రాత్రుల్లో ఈయన దగ్గర పడుకో. నీ పాటికి నువ్వు నిద్రపోవడం కాదు, అర్ధరాత్రిలో ఈయనకి ఏదైనా హార్ట్ అటాక్ ఏదైనా వస్తే చెప్తున్నావు. వీడికి అర్థం అవ్వాలి కదా. ఉండండి, వస్తే నువ్వే చూసుకోవాలి. విశాఖ, నువ్వే కదా చెప్పావు రాముడికి ఏనుగు చెవులని జాగ్రత్తగా ఉండాలని. శుద్ధ బ్రాహ్మడికి ఏం జరగదు సార్. ఇంకొక విషయం, వాడి 2 చేతులు మట్టికి మీరు చూస్తూనే ఉండండి. వాడి చేతులే అలాంటివి. రామా, నువ్వు వెళ్ళి పడుకో. వెళ్ళు. పొద్దున్నే ఇక్కడికి వచ్చాయి. శాస్త్రి గారు, కప్పుకుంటానికి ఒక బెడ్షీట్ ఇవ్వండి. సరే, తలుపు మూసేరా. ఏంట్రా ఎందుకని గట్టిగా మూస్తున్నావు? ఏమైంది? నాకు తుమ్ము వచ్చింది. ఓ నాయనా, నీ చెయ్యి ఎక్కడా? ఇక్కడుంది. ఎక్కడా అని అడిగాను. ఇదిగో. ఎందుకు వెనకాల కట్టుకున్నావు? నన్ను ప్రశాంతంగా వదలవా? వద్దురా. ఏదో చూడు, నాకు లోపల పూజ ఉంది, అయిపోయిన తర్వాత పూస్తాను. అప్పుడు ఇక్కడే ఉండు, అర్థమైందా? అక్కడే ఉండమని చెప్పాను కదా, అక్కడే ఉండు. చూస్తాడు. ఏమైంది? నేను దగ్గాను. నిద్రపోయేటప్పుడు ఏ శబ్దం చేయకూడదు.
today. Yeah, Martha. ఇప్పుడేమైంది? ఏం లేదు. నీ చెయ్యి ఎక్కడా? 2 చేతులు ఉన్నాయా? నేను వీడి గురించి చెప్పినప్పుడు ఒక్కళ్ళు కూడా నమ్మలేదు. ఒకే రాత్రిలో మీకు ఇటువంటి పరిస్థితి. నువ్వేగా చెప్పావు శుద్ధమైన బ్రాహ్మడికి ఏమీ కాదని. శుద్ధమైన బ్రాహ్మణుడికి ఏమవుదే? మీరు బ్రాహ్మణుడు కాదని అర్థమవుతుందా? వెంటనే వాడిని ఇక్కడి నుంచి పంపించడం మంచిది. అవును, వాడిని ఇక్కడి నుంచి పంపించే పనిలోనే ఎందుకున్నావు? ఎవరు ఎంత వాదించినా ప్రయోజనం లేదు. అతను ఒక 4 రోజుల పాటు ఇక్కడే ఉంటాడు. మళ్ళీ పొడుక పెట్టే దాంట్లో ప్రాబ్లమే. సమస్యలేమీ రావు. వస్తే నేను చూసుకుంటాను. ఇదిగో మన 3 పేర్లు ఇందులో ఉన్నాయి. పంతులు తీస్తాడు. ఎవరి పేరు వస్తుందో వాళ్ళతో పాటు ఒక 4 రోజుల పాటు అతను ఉంటాడు అంతే. అలా ఊరికంత ఒప్పుకోవడం. మన ఇద్దరి పేరు మాత్రం అందులో రాసుంటే ఏం చేస్తావు? అది కూడా సరే. ఎందుకైనా నా పేరు పంతులు నీ పేరు రాయలేదు, ఊరుకో. ఉంది. నమ్మకం వచ్చిందా? ఇక కల్పన. నీ పేరే వచ్చింది. నీ పేరే వచ్చిందిరా. పంతులు పడుకోవాలి. నిద్రపో. దానికి ముందు తలుపు మూయి. నేను పడుకోనా? పడుకో. ఏమిటి ఇక్కడ పడుకోవాలని ఆలోచిస్తున్నావా? ఒక బంచి ఆ మూలకు వెళ్ళి పడుకో. తర్వాత ఇంకో విషయం, పొద్దున్నే నేను లేవగానే నా కళ్ళ ముందు మాత్రం నిలబడకు. విశాఖను అంత కాకపోయినా శకునాలు అవి నేను చూస్తాను. ఎందుకంటున్నానంటే హోటల్ బంద్ చేయడానికి మైండ్ కొంచెం రిలాక్స్గా ఉండాలి. నేను పడుకోనా? గుడ్ నైట్. పాటలంటే నీకు ఇష్టమేనా? ఇష్టం లేకపోయినా నేను సౌండ్ పెడతాను, నువ్వు వినే తీరాలి. గుడ్ నైట్. రైట్. అర్ధరాత్రిలో అందరూ నిద్రపోయిన తర్వాత ఒంటరిగా కూర్చొని ఏం ప్లాన్ చేస్తున్నావురా? అదంతా ఇక్కడ కుదరదు. నేనెప్పుడు నిద్రపోనురా. లోపలికెళ్ళు.
తలుపు వేసుకో.